హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్‌కి స్వాగతం. ఈరోజు సింపుల్ రాఖీ చూపిస్తున్నాను. త్వరలో రాఖీ వస్తుంది కదండీ! దానికి మనం ఓన్‌గా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా! ఫస్ట్ రౌండ్ వేసుకోవాలి. ఇలా మధ్యలో అల్లుకోవాలి. దీని చుట్టూ బోర్డర్‌లా ఇంకో కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా సింగిల్గా జస్ట్ బోర్డర్‌లా వచ్చేలా అల్లుకోవాలి. చూసారు కదా, ఇలా బోర్డర్లా వచ్చేలా అల్లుకోవాలి. దీని నుంచి ఇక్కడ కట్టే తాళ్ళు ఉంటాయి కదా, దీని నుంచి అటాచ్ చేసుకుని అల్లేసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి అల్లుకోవాలి. ఇలా తిక్కగా అల్లుకోవడం వల్ల నీళ్ళలో తడిసినా ఏం కాదు. చూసారు కదా, ఇది సరిపోతుంది కాబట్టి ఇక్కడ కట్ చేసేసుకోవాలి ముడి వేసుకుని. అలాగే ఇటువైపు కూడా అల్లుకోవాలి. కరెక్ట్గా స్ట్రైట్గా చూసుకుని మధ్యలోకి అల్లుకోవాలి. ఒక 20-25 చైన్ల వరకు వేసుకోవచ్చు, లెంత్ సరిపోతుంది. ఇక్కడికి ఇది కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బేస్ తయారైంది కదా, దీనికి ఇప్పుడు డెకరేట్ చేసుకుందాం. ఇలా మధ్యలో కుందన్ కుట్టుకోవాలి. ఇలా గమ్ పెట్టి బయట కొన్నవి ఏంటంటే గమ్ పెట్టి అంటిస్తారు, అవి ఊడిపోతూ ఉంటాయి. ఇవైతే తడిసినా ఏం చేసినా ఊడదు. ఇలా దీంతో కుట్టుకోవాలి. ఇలా మధ్యలో కుందన్ కుట్టుకుంటే లుక్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా మన చేతితో తయారు చేసుకున్న హ్యాండ్మేడ్ ఎంతైనా బాగుంటుంది.
బయట కొని కట్టే కన్నా ఇలా తయారు చేసుకుని కడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తారు కదా, ఇలా ఉంటుంది. ఇది క్రోషియా సూది ఉపయోగించి అల్లాం కదా, ఇది లేకుండా ఇంకో రాఖీ చూపిస్తాను ఈజీగా తయారు చేసుకునేది. దీనికి ఇలా ఒక స్కేల్ తీసుకొని ఇది ముడి వేయడానికి ముందే పెట్టుకుంటే ఈజీ. ఇలా చుట్టుకోవాలి. ఇది ఇలా బయటకు తీసుకొని ముడి వేసుకోవాలి. ఇది మనం ముందే పెట్టుకున్నాం కాబట్టి ముడి వేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ముడి వేసుకున్నాక ఇది రౌండ్గా తీసుకోవాలి, ఫ్లవర్లా వస్తుంది. ఈ మధ్యలో ఈ కుందన్ కుట్టుకోవాలి. ఇలా దీనికి ముడి వేసేలోపు ఇది దారం కట్టడానికి ఇవి ఒక 2 పేటలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ దారం ముడి వేసేయాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయే రాఖీ. చూసారు కదా, ఇలా డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.